పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలకి యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సాధారణంగా మనము ఎవరికైనా మనకు ఒక అవకాశం వస్తే ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి అనుకుంటే మన పేరు ప్రఖ్యాతలు పొందిన వాళ్ళకి, అదేవిధంగా సపోజ్ మనకు ఉన్న ప్రదేశంలో ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి, ఆయన మన ఇంటికి వస్తానంటే మనం చాలా ఇష్టంగా ఉంటాం, ఆయనకు కావాల్సినవన్నీ రెడీ చేస్తూ ఉంటాం. కానీ అదే టైంలో ఒక దైవజనుడు అటువైపు వెళ్తూ ఆయన మన ఇంటి దగ్గర ఆతిథ్యం పొందాలనుకుంటే లేదా అవకాశం మనకి ఇస్తే గనక ఆ ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంటాం మనం? సాధారణంగా ఎక్కువ సెలబ్రిటీస్ని లేదంటే మామూలుగా సామాజికంగా పేరు ఉన్న వాళ్ళని ఎక్కువ మంది సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మా ఇంట్లో మాత్రం దానికి చాలా వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే మేమున్న ఊళ్ళో ఇప్పుడైతే బాగా డెవలప్ అయింది, కానీ ఇదివరకు ఒక 25 సంవత్సరాల క్రితం ఏ దైవజనుడు వచ్చినా సరే ఎంతో సంతోషంగా నేను మా వారిద్దరం కలిసి మా ఇంట్లోనే ఉండి, ఇక్కడ ఎన్ని రోజులు మీటింగ్స్ అయినా సరే అన్ని రోజులు వారు మా ఇంట్లోనే ఉండేలాగా ఎంతో హృదయపూర్వకంగా వారికి ఆతిథ్యం ఇస్తూ ఉంటాము. అది చాలా మందికి ఒక వింతలాగా ఉండొచ్చేమో, నాకు తెలీదు. కానీ చాలా మంది చాలా రకాలుగా అనుకుంటూ ఉండేవారు, దైవజనులకి వీరు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తారు అని. కానీ హెబ్రీలకు రాస్తూ పౌలు గారు ఏమంటారంటే 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏమంటారంటే, మీరు పరిశుద్ధులకు చేసే ఉపచారం అని అక్కడ ఉంటుంది. అక్కడ మీరు చేస్తున్న కార్యము, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారము, ఇంకా చేస్తుంటాన్ని బట్టి తన నామాన్ని బట్టి మీరు చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. మనం పరిశుద్ధులకు ఉపచారం చేస్తాము, పరిశుద్ధులకి ఉపచారం చేయడానికి ఇంకా ఇష్టపడుతూనే ఉంటాం. కానీ దేనికి? మనుషులను బట్టి కాదు, వారు దేవుని నామాన్ని ప్రకటిస్తున్నారని వారి మీద మనకి ఎంతో ప్రత్యేకమైన అభిమానము, ప్రేమ ఉంటాయి. కాబట్టి అటువంటి ప్రేమను మనం మనుషుల పట్ల చూపిస్తున్నాము అంటే దానికి కారణం దేవుని నామం. కాబట్టి ఆయన నామాన్ని బట్టి మీరు చూపించేటటువంటి ప్రేమను మరవటానికి దేవుడేమి అన్యాయస్తుడు కాదు అని అంటారు. అటువంటి 3 ఉదాహరణలు మనకి దైవ గ్రంథంలో ఉంది. ఎలీషా దైవజనుని మనం తలుచుకుంటే ఆయన రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయంలో అక్కడ షూనేము అనే పట్టణానికి వచ్చినప్పుడు ఒక ధనవంతురాలైన స్త్రీ అక్కడ ఆయనని భోజనానికి రమ్మని పదే పదే బలవంతం చేస్తూ ఉంటే ఎప్పుడు ఆ ఊరు వచ్చినా ఆమె ఇంట్లో బస చేస్తూ ఉండేవారు. ఆయన కోసం ప్రత్యేకంగా ఒక గది కూడా కట్టిస్తారు శ్రద్ధగా తన దైవ గ్రంథాన్ని చదువుకోవడానికి. అయితే ఆమెకు ఒక లోటు ఉంది, బిడ్డలు లేరు. ఆయన అడుగుతారు, నీకు ఏం కావాలి నా ద్వారా అంటే ఆమె నాకేమి వద్దని తిరస్కరిస్తారు. కానీ ఆయన తన సేవకుడైన గెహాజీని అడిగి ఆమెకి బిడ్డలు లేరని తెలుసుకొని ఆమెకు ఒక కొడుకు పుడతాడు నీకు వచ్చే సంవత్సరానికల్లా అని చెప్తారు. ఆమె అది నమ్మదు, మీరు అబద్ధం ఆడవద్దంట. కానీ నిజంగానే ఆ దైవజనుడు పలికినట్టు ఆమె కొడుకు కలుగుతాడు. ఆ తర్వాత కాలంలో ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు, ఆ బిడ్డ ఏదో రోగగ్రస్తుడై మరణించినప్పుడు కూడా ఆమె మళ్ళీ ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డ కోసం అడిగినప్పుడు ఆ దైవజనుడు స్వయంగా వచ్చి ఆ బిడ్డను బతికించడం ఇదంతా మనకు తెలుసు. అది ఆమె బిడ్డను పొందుకోవడం ఒక అద్భుతం అయితే ఆ బిడ్డ మరణించిన బిడ్డను మళ్ళీ తిరిగి పొందటం అనేది మరీ అద్భుతం. అది దేనివల్ల జరిగిందంటే, ఎవరైతే ఏ దైవజనుడైతే ఏ నామాన్ని బట్టి ఆయన సువార్త ప్రకటన చేస్తున్నారో, ఏ నామాన్ని బట్టి ఆయన ప్రసిద్ధి చెందారో ఆ నామాన్ని గౌరవించడానికి, ఆ నామాన్ని బట్టి చూపిన ప్రేమను దేవుడు మరిచిపోకుండా ఆమె కావలసినవన్నీ ఆమెకు అరేంజ్ చేశారు. అదేవిధంగా లూకాసు వార్తలు మనం చూస్తే యేసుక్రీస్తు వారు కూడా బేతనియాకు వచ్చినప్పుడల్లా మరియ మార్తల ఇంట్లో ఉండేవారు. ఆ తర్వాత లాజర్ అని వారి యొక్క సహోదరుడు చనిపోయినప్పుడు ఆయన 4 దినాలు గడిచిన తర్వాత వచ్చి ఆ లాజరుని బతికించడం ఇదంతా మనకి బాగా పరిచయమైనటువంటి ఘట్టమే. అయితే యేసుక్రీస్తు వారు కూడా ఎంతో మందిని బతికించారు. కానీ ఇక్కడ లాజర్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఆయన తన పట్ల చూపిన ప్రేమను మరవలేదు. ఆ అక్క చెల్లెళ్ళు, ఆ తమ్ముడు ముగ్గురు కలిసి తన పట్ల చూపినటువంటి ప్రేమను మరిచిపోకుండా వారి కష్టకాలంలో 4 దినాల తర్వాత కూడా ఆయన లాజరు బయటికి రా అని చెప్పి ఆ లాజర్ని లేపడం, మిగతా వారందరికీ అక్కడ చాలా ఆశ్చర్యంగా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నారని వారు దేవుని నామాన్ని పొగడటం కూడా మనం అక్కడ రాయబడి ఉంటాం, చూసి దేవునికి వందనాలు చెల్లించుకుంటా ఉంటాం. ఈ రీతిగా ఆయన తన నామం పట్ల చూపబడిన ప్రేమని ఎప్పుడు మర్చిపోడు. అదేవిధంగా మనం అపోస్తలుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయంలో చూస్తే
పేతురు గారు కూడా అక్కడ తబిత అని ఒక స్త్రీ మరణించినప్పుడు అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ తబిత అనే స్త్రీ, ఆ యొప్పేలో ఉన్న ఆ స్త్రీ ఒకదానికి ప్రసిద్ధి చెందుతుంది. అది దేనికి అంటే ఆమె చేసిన ధర్మకార్యాలు, సత్క్రియలు, ఇవన్నీ కూడా దీనివల్ల ఆమె చాలా పేరుగాంచుతుంది. కానీ ఆమెకి ఏదో వ్యాధి వచ్చి చనిపోయినప్పుడు అక్కడున్న వారందరు, స్త్రీలందరూ కూడా ఏడుస్తూ ఆయనకు ఒకటి చూపిస్తారు. ఈమె మాకు అంగీలు కుట్టింది, ఎంత బాగా మమ్మల్ని చూసుకునేది అని చెప్పినప్పుడు ఆయన తిరిగి ఆ తబితాని ఒక గదిలోకి పెట్టి అక్కడికి వెళ్ళి ఆమె కోసం ప్రార్థన చేసి ఆమెకి తిరిగి జీవాన్ని పోస్తారు. ఇది కూడా ఎందుకు అంటే పరిశుద్ధులకు ఆమె చేసిన పరిచర్యని దేవుడు మర్చిపోలేదు. మనం ఎప్పుడైతే దైవజనులకి, పరిశుద్ధులకి మన ప్రేమను చూపిస్తామో, వారు దేవుని యొక్క ఆహారాన్ని పంచిపెట్టేవారు. కానీ మనము వారికి ఒక సదుపాయం చేయడానికైనా, వారికి ఇహలోకపు ఆహారాన్ని ఇవ్వడానికైనా సరే మనం ఒక అడుగు ముందుకేసినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా ఆయన నామం పట్ల ఉన్న ప్రేమని మనుషుల పట్ల మనం చూపిస్తున్న దాన్ని ఎప్పుడు మర్చిపోడు. ఆయన అటువంటి అన్యాయస్తుడు కానే కాదు. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తారు కదా, నా నామం పేరిట మీరు ఒకరికి ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా సరే దాని ఫలితాన్ని మీరు కోల్పోరు అని. కాబట్టి మనము ఈ లోకములో పేరు ప్రఖ్యాతులు గాంచిన వారి కంటే కూడా దేవుని నామాన్ని ప్రచురపరిచే వారి కోసం మనం ఆలోచించి వారి యొక్క అవసరాల్లో, ముఖ్యంగా విశ్వాస గృహంలో చేరినటువంటి వారికి మీ యొక్క ధనములో పాలివ్వండి అని పౌలు గారు కూడా చెప్తారు. కాబట్టి అటువంటి వారి పట్ల మన శ్రద్ధాశక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని ఎప్పటికీ మర్చిపోడు. ఇది దైవ గ్రంథంలో చాలా తక్కువగా చెప్పబడుతుంది, దైవజనుల పట్ల చూపించాల్సిన ప్రేమని. దానిని మనందరం గుర్తుంచుకుని మన జీవితంలో అది ఎంతో ఇంపార్టెంట్ గా మనం కూడా దాన్ని ఫాలో అవడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన ప్రియ పరమ తండ్రి, నాయన నీ నామాన్ని బట్టి మేము పరిశుద్ధులకు చేసే ఉపచారము ఇంకా చేయుచుండటం బట్టి మీరు మా ప్రేమ, మేము చూపించిన ప్రేమను మర్చిపోవడానికి అన్యాయస్తులు కాదు అని ఉంది ప్రభా. అట్టి మీ యొక్క నామం పట్ల ప్రేమ చూపిస్తూ అనేక మంది దైవజనులకి మేము కూడా ఆతిథ్యం ఇవ్వగలిగేలాగా, వారి పట్ల ప్రభా నీ నామం పట్ల మేము ప్రేమ చూపించగలిగేలాగా నన్ను, మమ్మల్ని అందరినీ కూడా ఆ రీతిగా సిద్ధపరచమని నీ ప్రియకుమారుడు, నా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. With open arms, He's